అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరం జూలై మాసం 21వ తేదీన గురు పౌర్ణమి అంటే రేపే ఈ గురు పౌర్ణమిని మనం జరుపుకోబోతున్నాం. అయితే గురు పౌర్ణమి నాడు కొడుకులున్నటువంటి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా తప్పక చెయ్యండి. మీ కొడుకులు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం 100% ఉంటుంది. కొంతమంది తల్లులు తమ కొడుకులు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని, సరైన ఉద్యోగం లేదని, పెళ్లి కావటం లేదని, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, లేదంటే ఏదైనా వ్యసనాలకు బానిస ఇబ్బందులు పడుతున్నారని, ఇలా ఏదో ఒక సమస్యతో తమ కొడుకులు బాధపడుతుంటే వాటి నుంచి బయటపడాలని కోరుకుంటూ తమ కొడుకుల భవిష్యత్తు బావుండాలని ఆశిస్తూ ప్రతి ఒక్క తల్లి ప్రతినిత్యం భగవంతుని వేడుకుంటూ ఉంటుంది. అయితే ఈ గురు పౌర్ణమి అనేది అలాంటి తల్లులందరికీ కూడా ఒక మంచి అవకాశం అని చెప్పాలి. ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్క కొడుకులున్నటువంటి తల్లి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. తప్పనిసరిగా మీకు మీ పుత్ర సంతానానికి మేలు కలుగుతుంది. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. చిన్నప్పటి నుంచి మనం ఈ శ్లోకాన్ని నేర్చుకుంటూనే పెరిగాం. మన భారతీయ సంస్కృతి తల్లిదండ్రుల తర్వాత గురువుకే పెద్దపీట వేసింది. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అనటం వెనుక ఆంతర్యం కూడా ఇదే. గురువుకి అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి అవతార పురుషులైనటువంటి శ్రీరాముడు వశిష్ఠుని దగ్గర, శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర, పాండవులు ద్రోణాచార్యుని దగ్గర విద్యను అభ్యసించారు. అలాగే ఆది గురువైన వ్యాసుని జన్మదినాన్నే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. అయితే వ్యాసుడు ఎవరు అనే సందేహం మనలో చాలామందికి కలుగుతూ ఉంటుంది. ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవతికి జన్మించిన వాడే ఈ వ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని విష్ణు సహస్రనామంలో చదువుకుంటా. అంటే వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు అని అర్థం. అందుకే ఆయన జన్మదినమే మనం ఒక పండుగలా, ఒక వేడుకలా జరుపుకుంటూ వస్తాం. ఈ 2024 సంవత్సరంలో గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో కొంత గందరగోళమైతే నెలకొంది. మన తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. జూలై 21వ తేదీ సాయంత్రం 3 గంటల 47 నిమిషాలకి ముగుస్తుంది. ఈ క్రమంలో గురు పౌర్ణమి జరుపుకునే విషయంలో కొంత సందిగ్ధత అయితే నెలకొంది. జ్యోతిష శాస్త్రవేత్తలు, పంచాంగకర్తలు ఏ రోజైతే పౌర్ణమి తిథి రాత్రివేళ ఉంటుందో ఆ రోజున ఉపవాసం, పూజలు, గురు పౌర్ణమి వ్రతాలు ఆచరించాలని సూచిస్తున్నారు. ఈ ప్రకారంగా జూలై 20వ తేదీన గురు పౌర్ణమి వ్రతం ఆచరించి పక్క రోజు అంటే 21వ తేదీన దానాలు, నదీ స్నానాలు లాంటివి చేయమని సూచిస్తున్నారు. 20 లేదా 21వ తేదీన ఈ గురు పౌర్ణమి పూజలని ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లో చేసుకోవాలని, తద్వారా మీ కుటుంబంలో సకల సంతోషాలు, అష్టైశ్వర్యాలు ఉంటాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు. అయితే గురు పౌర్ణమి పూజని ఏ విధంగా చేసుకోవాలి? గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించిన పీట మీద లక్ష్మీనారాయణుల విగ్రహాల్ని కానీ లేదంటే చిత్రపటాలని కానీ ఉంచుకోవాలి. ఆ తర్వాతే ఎవరినైతే మనం కులగురువుగా భావించి పూజిస్తూ ఉంటామో వారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఆ పీటపైన ఉంచుకోవాలి. భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణుల అష్టోత్తర నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత గురు శ్లోకాలని భక్తితో పఠించాలి. పసుపు రంగు గురువుకు సంకేతం కాబట్టి పూజలో వీలైనంత వరకు పసుపు రంగుల పువ్వులు, పండ్లు, ప్రసాదాలు సమర్పించండి. అలాగే సాయంత్రం సమీపంలోని ఆలయానికి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరిపించుకోవటం కానీ, ఎవరైనా జరిపించుకుంటే పాల్గొనటం కానీ, సత్యనారాయణ స్వామిని దర్శించుకోవటం లాంటివి కానీ చేసుకోండి. అలాగే గురు పౌర్ణమి నాడు అన్నదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని చెప్తారు. అలాగే ఈ రోజున గనక వైష్ణవ పురాణం దానం చేస్తే శాశ్వత విష్ణులోకం పొందుతారని, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరమిచ్చారని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ గురు పౌర్ణమి నాడు దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మనం కూడా గురు పౌర్ణమి సందర్భంగా మన ప్రత్యక్ష గురువులకి, పరోక్ష గురువులకి నమస్కారాలు చేసుకోవాలి.
తల్లిదండ్రులకి, మనకి పాఠాలు నేర్పినటువంటి పాఠశాల కళాశాలలో ఉండేటువంటి గురువులకి, సూర్యచంద్రులకి ఈనాడు ప్రత్యేకించి పూజలు చేసి నమస్కరించుకొని వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. గురు పౌర్ణమి వేళ కొన్ని వస్తువుల్ని దానం చేయటం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. ఈ పవిత్రమైన రోజునాడు శనగపప్పు కానీ, పసుపు రంగులో తయారు చేసిన మిఠాయిలు కానీ, పసుపు రంగు వస్త్రాలు కానీ దానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అలాగే శ్రీ లక్ష్మీనారాయణుడికి ఆలయంలో కొబ్బరికాయని సమర్పించటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. పూజలతో, దానాలతో గురు పౌర్ణమి నాడు మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యంగా ఏ పిల్లల గురించైతే తమ తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తూ, ఎక్కువగా తమ పిల్లల గురించిన ఏవైనా ఇబ్బందులుంటే వాటి నుంచి తమ పిల్లలు బయటపడాలని కోరుకుంటూ ఉంటారో అటువంటి తల్లిదండ్రులు ఈ గురు పౌర్ణమి నాడు దాన ధర్మాలు చేసినా, పూజలు నిర్వహించినా, అన్నదానం చేసినా సరే శుభ ఫలితాలు తప్పకుండా ఉంటాయి. ఉదయాన్నే గురు పౌర్ణమి నాడు స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకుని అలాగే చిటికెడు పసుపును వేసుకుని ఒక 10 నుంచి 15 నిమిషాల తరువాత ఆ నీటితో స్నానమాచరించే విధానాన్ని ఎవరైతే పాటిస్తారో వారికున్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోతాయి. పసుపు అలాగే వేపాకు మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోవటానికి సహకరిస్తుంది. చాలామంది విశిష్టమైన రోజుల్లో నదీ స్నానం చెయ్యాలి అంటారు. మీ దగ్గరలో ఉన్నటువంటి నది ఏదైనా ఉంటే ఆ నదికి వెళ్ళి స్నానం చేయండి. లేని పక్షంలో మీరు మీ ఇంట్లో స్నానం చేసే నీటిలోనే ఒక గుప్పెడు వేపాకుని అలాగే ఒక చిటికెడు పసుపును వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత స్నానం ఆచరించండి. ఇది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు. అయితే గురు పౌర్ణమి నాడు మాత్రం కొడుకులందరూ కూడా ఇలా స్నానం ఆచరించేటట్టు తల్లి గనక బాధ్యత తీసుకుంటే తప్పకుండా వారు ఎలాంటి కష్టాలనైతే బయటపడాలని అనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే మీరు పూజ చేసుకునేటప్పుడు వారిని కూడా పూజలో భాగమయ్యేలా చేయండి. అలాగే గురు పౌర్ణమి నాడు మీరు పూజ చేసుకునేటువంటి సమయంలో అంటే సాయంత్రం వేళ పౌర్ణమి ప్రారంభమైన తర్వాత మీరు పూజా మందిరంలో పూజ చేసుకునే సమయంలో మీరు ఎవరి గురించైతే ఆలోచిస్తూ ఏ పుత్ర సంతానం గురించైతే వారు కష్టాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారో వారిని కూడా పూజలో కూర్చోమని దత్తాత్రేయుని మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించమని చెప్పండి. అలాగే వారి చేతుల మీదుగా స్వామివారికి కొబ్బరికాయని సమర్పించండి. కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఆ లక్ష్మీనారాయణుని కోరుకోమని చెప్పండి. వారు ఏ కష్టం నుంచి బయటపడాలనుకుంటున్నారు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయమని కానీ, లేదంటే ఉద్యోగం రావాలని కానీ, పెళ్లి లాంటి కార్యక్రమాలు మొదలవ్వాలని కానీ, ఏ కోరికనైతే తల్లిదండ్రులు కోరుకుంటున్నారో ఆ కోరికను మనసులో ఉంచుకొని భగవంతుణ్ణి ప్రార్థించమని వేడుకోండి. అలాగే గురు పౌర్ణమి నాడు చేసేటువంటి ప్రతి దానం కూడా మనకి రావాల్సినటువంటి ప్రతి అంశాన్ని వచ్చేలాగా ప్రేరేపిస్తుంది అని జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు. అలాగే మీ శక్తికి స్థాయికి మించకుండా మీ శక్తికి తగ్గట్టుగానే దాన ధర్మాల్లో పాల్గొనండి. అది వస్తు రూపేణా కానీ, డబ్బు రూపేణా కానీ, ఇతరుల అవసరంలో మీరు ఎంతవరకు పాలు పంచుకోగలరో అంతవరకు పాలు పంచుకోండి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకోండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికర వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.